హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనూస్ వంటలు. ఈరోజు వీడియోలో గోంగూర దోసకాయ పచ్చడి తయారు విధానం చూద్దామండి. వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజు దోసకాయకి పైన ఉన్న తొక్కు తీసుకొని విత్తనాలు కూడా తీసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దోసకాయ చేదు లేకుండా చూసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 3 చిన్న కట్టల ఎర్ర గోంగూరని ఇలా ఆకులు వలుసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. బయట ఉన్నా కూడా 4 లేదా 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. బాండిల్లో అర స్పూన్ మెంతులు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్ మీద మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. టీ స్పూన్ నూనె వేడి చేసుకొని అందులో 6 పచ్చిమిర్చి అలాగే 6 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు మీరు తినే కారానికి సరిపడా వేసుకోవచ్చండి. మిరపకాయలు ఇలా వేగాక వీటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. అదే బాండిల్లో మరో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని పావు స్పూన్ ఇంగువ వేసి కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని లో ఫ్లేమ్ మీద 6 లేదా 7 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గోంగూర పుల్లగా ఉన్నప్పటికీ ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. గోంగూర ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. గోంగూర అంతా కూడా ఇలా చక్కగా వేగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని పూర్తిగా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న గోంగూర వేసి కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూరని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగం, ఉల్లిపాయ ముక్కల్లో సగం వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా మిక్సీని పల్స్ మోడ్లో 2 లేదా 3 సార్లు గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు కొంచెం గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకునే ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన దోసకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. అవసరం అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి చేసిన వెంటనే కాకుండా ఒక గంట తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. కోసం బాండిల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని అన్ని కలిపిన పోపు దినుసులు 2 స్పూన్లు, 1 ఎండుమిరపకాయ, 3 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పావు స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెడీ చేసుకున్న పచ్చడి వేసి కలుపుకుంటే సరిపోతుంది. పచ్చడి రెడీ అండి. తడి తగలకుండా వాడుకుంటే బయట ఉన్నప్పటికీ 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.